నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనారం ఆర్ఓబి సిద్ధం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి పెద్దపల్లి కూనారం ఆర్ఓబి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రామగుండం ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ తరలిపోకుండా కాపాడండి జెన్కో అధికారులకు విజ్ఞాపన పత్రం అందించిన కందుల సంధ్యారాణి పెళ్లి రోజు సందర్భంగా చదువుల తల్లి సిరికి ఆర్థిక సహాయం అందించి పుణ్యకార్యానికి పూనుకున్న ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య విజయలక్ష్మి దంపతులు పుణ్యకార్యం నడమ జీటీపీఎల్ సిటీ కేబుల్ ఎండి ఐగోని శ్రీనివాస్ ఉమాదేవి దంపతుల కుమారుడు అనిక్ పుట్టినరోజు వేడుకలు రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వం నిర్మిస్తుందని, శ్రీరాంపూర్ వైపుగా 28 స్లాబ్లు 150 మీటర్ల అప్రోచ్, పెద్దపల్లి వైపుగా 18 స్లాబ్లు 145 మీటర్ల అప్రోచ్తో పనులు జరుగుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి కూనారం ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని, వచ్చే వానాకాలం నాటికి నాణ్యతతో కూడిన ఆర్ఓబి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, పెద్దపల్లి తహసీల్దార్ ఈఈఆర్ అండ్ బి హౌసింగ్ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో గురువారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయించారు. మహిళలు వరలక్ష్మి వ్రతాల్లో కూర్చొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలందరూ సూర్యోదయానికి ముందే లేచి ఇంటి పనులను పూర్తి చేసుకొని కొత్త వస్త్రాలను ధరించి ఆలయాల్లో ఇంటి వద్దని వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలందరూ నిండు సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుందన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో 2వ వారంలో వచ్చే శుక్రవారానికి వరలక్ష్మి వ్రతం ఉంది. ఈ వరలక్ష్మి రోజు ఎవరైతే గృహిణీలు చక్కగా ప్రాతకాలంలో లేచి గృహ ఉపకరణమైన పనులన్నీ చేసుకొని తలంటి స్నానం చేసుకొని మంచి పీత వస్త్రములు అంటే పట్టు వస్త్రములు కట్టుకొని వరలక్ష్మీదేవి యొక్క వ్రతం కనుక చేస్తే వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని వరలక్ష్మి వ్రతంలో ఉన్న చారుమతికి లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పింది. కాబట్టి ఆ చారుమతి దేవి వల్ల మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ మనమందరం కూడా సుఖ శాంతులతో ఉంటే ఆయురారోగ్యంతో ఉంటున్నాం.
అట్లనే ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవి ప్రసాదమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాలు కలగాలని కోరుతున్నాను. ఇప్పుడు మీ చేతిలో కుడి చేతిలో ఎడమ చేతిలో ఉన్న అక్షంతలు కుడి చేతిలో మార్చుకొని ఎడమ చేతిలో నీళ్లు పోసుకో. మూలే స్థితో బ్రహ్మ మధ్యేమా అందరూ కూడా వజ్రవాళ్ళందరూ కూడా తొందరగా ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మాడుకొని రవీందర్ గౌడ్, ఇస్సంపల్లి వెంకన్న, నేరేడుకొమ్మ వెంకటస్వామి, మునిగాల సంపత్ గౌడ్, కాస సత్యనారాయణ, మునుకుంట్ల శ్రీనివాస్, అరవింద్, పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, సూర్యదేవర జ్యోతి, భవానీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ అయిన జెన్కో తరలిపోకుండా కాపాడాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి జెన్కో అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో అధికారులు సివిల్ డైరెక్టర్ అజిత్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సచ్చిదానందంలను కలిసిన సంధ్యారాణి రామగుండం జెన్కో సంస్థ ఎట్టి పరిస్థితుల్లో మూసివేసి ఇక్కడి నుంచి తరలించవద్దని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జెన్కో పరిశ్రమను రామగుండంలో మూసివేయడం వల్ల 300 ఉద్యోగాల కుటుంబాలే కాకుండా స్థానిక వ్యాపారాలు, పాఠశాలలు, రవాణా లాంటివి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. జెన్కో అంటేనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏర్పడడానికి ఒక మూల స్తంభమని అన్నారు. ప్రజలకు ఇది ఒక ఎమోషన్ అని, జెన్కో లేకుండా రామగుండాన్ని ఊహించలేమన్నారు. నిపుణులు చెప్పినట్లు ఒక 10 కోట్లు మరమ్మతులకు యంత్రాలకు కేటాయిస్తే ఇంకో 5 ఏళ్లు ఫ్యాక్టరీ నడిచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ సంస్థ పెడతామని హామీ ఇచ్చిన సందర్భంగా ఆలోపు జెన్కోను నడిపిస్తే కంపెనీకి, ఉద్యోగులకు, స్థానిక వ్యాపారులకు, ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియపై దృష్టి పెట్టి రామగుండం ఉద్యోగులు, ప్రజలకు త్వరితన్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇంకో ప్లాంట్ ఏదైతే ఉన్నదో 50 ఏళ్ల కిందట రామగుండంలో జెన్కో ప్లాంట్ని స్థాపించి రామగుండానికి వెలుగులని తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతంలో గత జూన్ 4 నుంచి కూడా ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉత్పత్తిని ఆపేసి ఇక జెన్కో ప్లాంటు ఈ ప్రాంతంలో ఉండదని, దాన్ని క్లోజ్ చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇతర ప్రాంతాలకి బదిలీ చేస్తామని చెప్పి గత కొన్ని నెలలుగా వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇవాళ ఈ రామగుండం ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా ఏర్పడడానికి, ఈ రామగుండంకి ఒక కళ అనేది రావడానికి పూర్తిగా కూడా ఈ జెన్కో ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే. అయితే వేల మంది ఇక్కడ ఉద్యోగులు ఈ ప్రాంతం నుండి అందులో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఉద్యోగులే కాకుండా ఈ ప్లాంట్పై ఆధారపడి ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు కావచ్చు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
రామగుండంలో జీవించేటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి ఉపాధి దొరికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ ప్లాంట్ను మూసేసినట్టయిందంటే రామగుండం పూర్తిగా కళ్ళ తప్పుతుంది, అంధకారం అవుతుంది అనేటువంటి బాధని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ ప్లాంట్ విజిట్కి హెచ్ఆర్ డైరెక్టర్ గారు అలాగే జెన్కో సివిల్ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని జెన్కో గెస్ట్ హౌస్లో కలిసి మా ఇబ్బందిని, ఉద్యోగుల ఇబ్బందిని, ఈ ప్రాంతం జెన్కో మరి క్లోజ్ చేసినట్టయిందంటే ఈ ప్రాంతం అంధకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టడానికి పూర్తిగా అనువైనటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఇవాళ. కానీ ఇంకో ప్రాంతానికి గనక మరి దీన్ని తరలించినట్టయిందంటే చాలా ఇబ్బందులు, ఈ జెన్కో ప్లాంట్ మూసేసినట్టయిందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా రామగుండం నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులను మేము కోరడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఇక్కడ గనక జెన్కో ప్లాంట్ మళ్ళీ పునఃప్రారంభించి నూతన ప్లాంట్ని గనక ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన, రామగుండం ప్రజల పక్షాన 100% భారతీయ జనతా పార్టీగా మేము పోరాటం చేస్తాము, పోరాటాన్ని ఉధృతం చేస్తాము. కాబట్టి అలాంటి దానికి పోకుండా మీరే ముందుగా పాజిటివ్గా ఆలోచించి రామగుండంలో తప్పకుండా నూతన ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తదనంతరం జెన్కో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కందుల సంధ్యారానికి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, బీజేపీ నాయకులు బరపాటి నారాయణ, కూర వెంకటేష్, తిప్పని కుమార్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య, విజయలక్ష్మి దంపతుల 26వ పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం చదువుల తల్లి సిరికి ఆర్థిక సహాయం అందించి పుణ్యకార్యానికి పూనుకున్నారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ జంగాలపల్లిలో నివాసం ఉండే కూనారపు పోసం వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కూతురు సిరి చదువుల్లో రాణిస్తూ ఉండగా అనారోగ్య సమస్య తనను వెంటాడుతూ వస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన సిరి ఇంటర్లో సిఈసిలో 927 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. అయితే సిరి ఆటో ఇమ్యూన్ వ్యాధిన బారిన పడి 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో వైద్యుల సలహా మేరకు వారానికి 2 సార్లు డయాలసిస్ చేయిస్తున్నారు. కాగా సిరి అనారోగ్యం తల్లిదండ్రులకు భారంగా మారడంతో చదువుల తల్లి సిరికి సహాయం అందించే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య, విజయలక్ష్మి దంపతులు తమ 26వ పెళ్లి రోజున ఎలాంటి వేడుకలు చేసుకోకుండా చదువుల తల్లి సిరికి 5,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుల్లో రాణిస్తున్న సిరికి చిన్నతనంలోనే 2 కిడ్నీలు పనిచేయకపోవడం బాధాకరమని అన్నారు. ఆ భగవంతుని కృపతో దాతల సహకారంతో సిరి మళ్లీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నారు. ఈ ప్రాంత దాతలు సిరికి ఆర్థిక సాయం అందించడానికి ముందుకు రావాలని కోరారు. సాయం అందించేవారు గూగుల్ పే నంబర్ 9959059795కు చేయాలని సిరి తండ్రి పోసం వేడుకున్నారు. కూనారపు పోసం వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె అయిన సిరి, చదువుల తల్లి సిరి అనారోగ్యంతో ఆటో ఇమ్యూన్ అనే వ్యాధితో బాధపడుతున్న తరుణంలో డయాలసిస్కు చేరుకున్న సందర్భంలో ఆ పాపకు మా వంతు సహకారంగా ఈరోజు పాపను కలిసి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఇట్టి సందర్భంలో పాప ముందు ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పేసి భగవంతుడు అన్ని విధాలా వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కలిగిస్తూ పాప కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ చదువుల తల్లి అనుకున్న ఆశయ సాధనలో ముందుకు పోవాలని చెప్పేసి మేము కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఇంత చిన్న వయసులో ఇంత కష్టమైన వ్యాధి రావడం చాలా దురదృష్టకరం. ఇంత క్లిష్టతరమైన సమయాలలో కూడా వాళ్ళ పేరెంట్స్ ముందుండి శక్తికి మించిన పని చేయడంలో సఫలీకృతులు అవుతున్నారు. ఇప్పుడు చేసింది ఒకటి, ఇక ముందు కూడా జరగబోయేదానికి ఆ పాపకు వాళ్ళతో పాటు మా వంతు సహకారాన్ని కూడా మాకు వీలంత వరకు ఎంతో కొంత చేయడానికి మేము ముందుంటాం. భగవంతుని దయ వల్ల తప్పకుండా ఆ పాప త్వరలో కోలుకొని యథాస్థితికి చేరుకొని ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి భగవంతుడు తప్పకుండా చేయుతనివ్వాలని చెప్పేసి
కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఆ పాపకు నేను ఏదో కొంత నాకు చేతనైనంత నాకు వీలైన నా లిమిట్స్లో నేను చేస్తున్నా. నా లిమిట్స్లో కాకుండా నా సోదరులు కానీ నాకు తెలిసిన బంధుమిత్రులు కానీ ఎవరైనా కూడా దీన్ని కొంచెం ఇన్స్పిరేషన్ చేసుకొని పాపకు వాళ్ళ వంతు సహకారాన్ని ఇచ్చి ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. దేవుడు ఎక్కడో లేడని, మనం చేసే ప్రతి పుణ్యకార్యంలోనూ దైవం ఉంటుందని GTPL సిటీ కేబుల్ MD బయగోని శ్రీనివాస్ అన్నారు. GTPL సిటీ కేబుల్ MD బయగోని శ్రీనివాస్, ఉమాదేవి దంపతుల కుమారుడు ఆనిక్ పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం గోదావరికని అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో ఘనంగా జరిపించారు. ఈ మేరకు బర్త్డే బుల్లోడు అనేక్ అనాథ పిల్లల మధ్య కేకును కట్ చేసి పిల్లలకు కేకు, స్వీట్లను పంచారు. అనేక్ తల్లిదండ్రులు, సిటీ కేబుల్ స్టాఫ్ పిల్లలకు, వృద్ధులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో GTPL సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్ రంగు తిరుపతి, సీనియర్ కెమెరామెన్ సందుపట్ల తిరుపతి రెడ్డి, కెమెరామెన్ కొంకటి సిద్ధార్థ, టెక్నికల్ ఇన్ఛార్జి గూడెపు రమేష్, టెక్నీషియన్ బొంకూరు పవన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి, కూనారం ROB సిద్ధం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. పెద్దపల్లి, కూనారం ROB పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. రామగుండం ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ తరలిపోకుండా కాపాడండి. జెన్కో అధికారులకు విజ్ఞాపన పత్రం అందించిన కందుల సంధ్యారాణి. 26వ పెళ్లి రోజు సందర్భంగా చదువుల తల్లి సిరికి
ఆర్థిక సహాయం అందించి పుణ్యకార్యానికి పూనుకున్న ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య, విజయలక్ష్మి దంపతులు. పుణ్యకార్యం నడమ జీటీపీఎల్ సిటీ కేబుల్ ఎండి ఐగోని శ్రీనివాస్, ఉమాదేవి దంపతుల కుమారుడు అనిక్ పుట్టినరోజు వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.